ఎట్లా పొందినాడు సేవకత్వం? ये सेवा कैसे पाया है? ఎక్కువైన వాగ్దానాలు, यानी कि उत्तम प्रतिज्ञाएं, తర్వాత ఎక్కువైన నిబంధన, यानी कि बाद में उत्तम प्रतिज्ञाएं, उत्तम वाचा, ఎక్కువైనవి. उत्तम, ఇది కొద్దివి కావు, ये थोड़ी सी नहीं, అధికమైన సంఖ్యలో ఉన్నాయి. ये उत्तम संख्या में है, ఎక్కువైనవి, ये ज्यादा, తర్వాత మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. और ये श्रेष्ठ पाया हुआ. శ్రేష్టమైనదంటే ఇక దానికంటే మించింది ఇంకోటి లేదు. श्रेष्ठ यानी उससे बढ़कर कोई दूसरा नहीं. నా దగ్గర ఉంది బాగా చాలా శ్రేష్టమైంది, मेरे पास है बहुत ही सर्वश्रेष्ठ, నా యొద్ద ఉన్నది శ్రేష్టమైనది, मेरे पास जो है सर्वश्रेष्ठ है. శ్రేష్టమైంది అన్న తర్వాత దానికంటే మంచిది ఇంకొకటి ఉన్నదని అనలేమిగా. उत्तम बोलने के बाद उससे बढ़कर और कोई दूसरा नहीं बोल सकते. యేసుక్రీస్తు వారి యొక్క సేవకత్వం శ్రేష్టమైనది. परमेश्वर की जो सेवकाई है वो सर्वश्रेष्ठ है. ఆయన కంటే మించిన సేవకులు భూలోకములో ఎవరు లేరు. उससे बढ़कर सेवक इस दुनिया में कोई नहीं. ఆయన కంటే మించిన సేవ చేసిన వారు కూడా లేరు. उससे बढ़कर सेवा करने वाली भी नहीं है. అందుకే ఆయన యొక్క సేవకత్వం శ్రేష్టమైన సేవకత్వం అని రాయబడి ఉంది. इसीलिए उनकी जो सेवकाई है उत्तम सेवकाई करके लिखा है. ఇప్పుడు ఈ శ్రేష్టమైన సేవకత్వాన్ని ఎలా పొందాడు? ये उत्तम सेवकाई को कैसे पाया? ఎక్కడి నుండి నేర్చుకున్నాడు? कहाँ से सीखा? ఎవరు ఇచ్చారు? कौन दिया? ఎలా పొందాడు? कैसे पाया? ఆ శ్రేష్టమైన సేవకత్వాన్ని ఇప్పుడు మనకు అప్పగించాడు. वो उत्तम सेवकाई को हमें सौंप दिया. నమ్మి उस पे भरोसा रखकर దేవదూతలకు అప్పగించని పరిచర్య పాపులలో ప్రథముడైన అభాగ్యుడే నాకు అప్పగించను అంటాడు పౌలు. जो देवदूतों को जो नहीं सौंपा, जो मैं पापी हूँ, मैं पौलुस कहता है कि वो सेवकाई मुझे सौंपा है. ఇప్పుడు ఈ పరిచర్య మనకు అప్పగించబడిందంటే కృపను బట్టి అప్పగించబడింది. ये सेवकाई को हमें सौंप दिया मतलब उनका अनुग्रह. ఆయన కృపను బట్టి ఈ యొక్క సేవకత్వాన్ని మనం పొంది ఉన్నాం. उनके अनुग्रह के द्वारा ये सेवकाई हम पाए हुए. ప్రభువు చేసే సేవ, जो परमेश्वर जो कर रहा सेवा, అది ఎంతో ఎక్కువైన సేవ, वो बहुत ही उत्तम सेवा అది है. ఎంతో శ్రేష్టమైన సేవ, वो बहुत ही श्रेष्ठ सेवा అది है. ఎంతో పరిశుద్ధమైన సేవ, बहुत ही पवित्र सेवा, అది ఎంతో ప్రత్యేకమైన సేవ, बहुत ही अलग सेवा అది है. ఎంతో విలువైన సేవ. बहुत ही मूल्यवान सेवा है. దాన్ని उसे మనకు అప్పగించాడు. वो हमें सौंप दिया. ఆ శ్రేష్టమైన సేవకత్వాన్ని తాను పొంది సేవ చేశాడు. वो उत्तम सेवा पाके सेवा किया. ఈ శ్రేష్టమైన సేవకత్వం పొందడానికి ये उत्तम सेवकाई पाने के लिए ఏం పొందాడు? क्या पाना है? ఎట్లు శ్రేష్టమైన సేవకుడని పేరు తెచ్చుకున్నాడు कैसा श्रेष्ठ सेवक का नाम कमाया? అని చూస్తే ऐसा देखने ప్రభు से సహాయం చేసిన కొలది ఆరాధన నిమిత్తం కొన్ని విషయాలు చూస్తాం. परमेश्वर जैसा सहायता करेगा उसके बारे में हम कुछ वचन ध्यान करेंगे. మొదటిగా पहला చదువుకున్న భాగంలోనే जो पढ़े हुए वचन में ఏం చూస్తున్నామంటే क्या देखते हैं? మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి సేవకత్వం పొందాడు. उत्तम वाचा के अनुसार वो सेवकाई पाया है. ఎక్కువైన వాగ్దానాలు. उत्तम वाचा, ఆయన వద్ద ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? उनके पास कितनी वाचा है? ఎక్కువైన వాగ్దానాలు ఉన్నాయి. उत्तम वाचा है उनके पास, కొద్దిగా లేవు, थोड़े से नहीं, చాలా ఉన్నాయి. बहुत सारे. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో पवित्र शास्त्र में భయపడకుడి అనే మాట डरना नहीं ये बात 365 సార్లు రాయబడి ఉందట. 365 बार लिखा है. అంటే ప్రతి దినము కూడా మానవుడా నీవు భయపడకు, నీతో నేను ఉన్నాను అనే వాగ్దానం ఉంది. हर दिन हे मनुष्य आप मत डरो मैं आपके साथ हूँ करके वचन में लिखा है. ఆయన ఒక్క దినం వాగ్దానం చేసేవాడు కాడు, वो एक दिन वाचा करने वाला नहीं, ఒక్క నెల వాగ్దానం కాదు, एक महीना वाचा करने నీ वाला नहीं. జీవితాంతం వరకు ఎక్కువైన వాగ్దానాలు నీ కొరకు సంకల్పించి పెట్టాడు. आपके जीवन भर ये वाचा आपके लिए देता रहेगा. సమృద్ధి అయిన వాగ్దానాలు ఆయన యొద్ద ఉన్నాయి. समृद्धि वाचा उनके पास है. ఆయన యొద్ద ఉన్న వాగ్దానాలు ఏనాడు కూడా
అయిపోతాయి అన్నట్టు లేవు. उनके पास जो वाचा है कभी भी खत्म नहीं होगा। సమృద్ధి అయిన వాగ్దానాలు మనకు ఆయన అనుగ్రహించాడు. उस भरपूरी की वाचाओं को हमें दिया है। వాగ్దానములనిచ్చి దాన్ని నెరవేర్చు వాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే. నమ్మకమైన ప్రభువా నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదం హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదం. ప్రభు నీకు ఎక్కువగా ఏమిచ్చాడు? परमेश्वर ने आपको क्या दिया है? ఎక్కువైన వాగ్దానములు కలిగిన వాడు, उत्तम वाचा पाया हुआ, ఎక్కువైన వాగ్దానాలు నీకు ఇచ్చాడు. उत्तम वाचा आपको दिया है। నీకు ఆ వాగ్దానములు ఇవ్వడానికి ఆయన చేతులు ఏమాత్రం కుర్చకాలేదు. उस वाचा देने के लिए उसके हाथ कुछ कहीं भी मतलब बंधे हुए नहीं। నీకు వాగ్దానము చేయడానికి ఏమాత్రం కూడా తాను ఆలోచించలేదు. आपको वाचा देने के लिए वो किस तरह का भी सोच विचार नहीं किया, భయపడలేదు. वो डरा नहीं। సమృద్ధి అయిన వాగ్దానములు ఆయన యొద్ద ఉన్నాయి గనక उस समृद्धि वाचा उनके पास है। కుమారుడా हे पुत्र, సమృద్ధి అయిన విస్తారమైన వాగ్దానాలు నీకు ఇస్తున్నాను. आपको समृद्धि और विस्तार वाचा मैं आपको दे रहा हूँ। ఎక్కువైన వాగ్దానాలు కలిగిన వాడు ఎక్కువైన వాగ్దానాలు తన ప్రజలకు ఇచ్చాడు. उत्तम वाचा पाया हुआ और उत्तम वाचा उनकी प्रजा को दिया है। దీన్ని ఎట్లా అర్థం చేసుకోగలము? इसे कैसे समझना? చూడండి, ఎవరైనా భోజనం వడ్డిస్తున్నారు అనుకోండి, देखिए, अगर कोई भोजन परोस रहा है, ఆ గిన్నెలో వడ్డించే గిన్నెలో సమృద్ధిగా ఉందనుకోండి భోజనము, जो परोसरों के मतलब जो गंज में अगर खाना है, ఆ సమృద్ధిగా వడ్డిస్తాడు, పంచి పెడతాడు. समृद्धि से वो भोजन देगा। దాంట్లో కొద్దిగా ఉందనుకోండి, अगर उसमें थोड़ा है, పంచి పెట్టేవాడు ఏం చేస్తాడండి? परोसने वाला क्या करेगा? వెనక ముందు ఆడుతా ఉంటాడు. थोड़ा सा आगे पीछे सोचेगा, ఓ గంటే వేయాలా వేయొద్దా ఆలోచిస్తూ ఉంటాడు. थोड़ा सा डालू या नहीं डालू ये सोचते रहता। ఎక్కడ ఇంకోళ్ళకి సరిపోదు అని हो ఆలోచిస్తాడు. सकता है दूसरे को नहीं पूरेगा। అదే సమృద్ధిగా ఉందనుకోండి, कोई अगर समृद्धि है, ఏమాత్రం ఆలోచించకుండా విస్తారంగా పెట్టేస్తాడు. कोई सोच विचार ना करते हुए विस्तार से देता है। ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొద్ద हमारे पिता पुत्र के पास సమృద్ధి అయిన వాగ్దానాలు ఉన్న కారణముచే उत्तम वाचा है, इसलिए ఎంతో ఎక్కువైన వాగ్దానాలు ప్రభు నీకు ఇచ్చాడు. बहुत सारे उत्तम वाचा आपको दिया है। అందుకు ఏమని ఆరాధించాలి? इसलिए हम कैसे आराधना ఓ करना? ప్రభువా, నాకు ఎక్కువైన వాగ్దానాలు ఇచ్చావు, हे परमेश्वर, मुझे उत्तम वाचा दिया है। ఎక్కువైన వాగ్దానాలు నా పక్ష నెరవేర్చువాడవై ఉన్నావు. ऊंचा प्रतिज्ञा मेरा पूरा करो। వాగ్దానాలు ఇచ్చువాడవై ఉన్నావు. प्रतिज्ञा देने वाला आप ही है। కాబట్టి ఆయన ఎక్కువైన వాగ్దానాలు కలిగి ఉన్నాడు. ऊंचा वाचा पाने वाला। రండి రెండవ మాటకు వస్తాం. आइए हम दूसरी भाग में, అదే ఎబ్రీ పత్రిక वही इब्रानियों 8వ అధ్యాయం 8वां अध्याय 6వ వచనములో उसका 6वां రెండవ पद భాగంలో में, చూస్తే दूसरा भाग में మరి देखते हैं। ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. हम दूसरा यहाँ देखते हैं, उत्तम प्रतिज्ञाओं के सहारे बांधी रहा है। ఎక్కువైన నిబంధన उत्तम प्रतिज्ञाएं। వాచ మొదటిది ఉత్తమ ప్రతిజ్ఞ. अच्छा, हाँ। उत्तम वाचा। రెండవది ఉత్తమ వాచ అంటే ఎక్కువైన నిబంధన. उत्तम वाचा यानी कि उत्तम निबंधन। దేవుడు మనతో ఎక్కువైన నిబంధన ఇచ్చాడు. यानी कि परमेश्वर ने हमारे साथ ऊंचा वाचा दिया। ఎవరితో చేయని నిబంధన, किसी से नहीं किया ये वाचा। అందుకే అన్నాడు, నా నిబంధనను నేను రద్దుపరచువాడును కాను, मेरे वाचा को मैं रद्द नहीं करूंगा। నా నిబంధన విషయంలో నేను పశ్చాత్తాపపడువాడు కాను, मेरे वाचा के लिए मैं पश्चाताप नहीं होऊंगा। నిబంధన చేసి నెరవేర్చువాడను. वाचा करके पूरा करने वाला हूँ मैं। ఎలాంటి నిబంధన ఇది? ये कैसी वाचा है? ఎక్కువైన
ये उत्तम वाचा है, శ్రేష్టమైన నిబంధన. ये श्रेष्ठ वाचा ఈ है। ये శ్రేష్టమైన నిబంధన చేయడానికి యేసు ప్రభు మధ్యవర్తిగా వచ్చాడు. इस श्रेष्ठ वाचा को पूरा करने के लिए प्रभु यीशु मसीह हमारे लिए मध्यवर्ती आया। బైబిల్ గ్రంథంలో ये पवित्र शास्त्र రెండు में నిబంధనలు ఉన్నాయి. दो वाचा है। బైబిల్ గ్రంథంలో రెండు నిబంధనలు ఉన్నాయి. पवित्र शास्त्र में दो वाचा है, ఒకటి एक పాత నిబంధన, एक पुराना वाचा, రెండవది క్రొత్త నిబంధన. दूसरा नया वाचा। పాత దానిలో లోపము లేకపోతే క్రొత్త నిబంధన స్థాపించాల్సిన అవసరం లేదు. पुरानी में कम्युनिटी नहीं है तो नया वाचा को नया बनाना कोई जरूरत नहीं। పాత నిబంధనలో ఉన్న లోపములు సరిచేయడానికే క్రొత్త నిబంధన చేస్తా వచ్చాడు. पुराने वाचा की कम्युनिटिया का मतलब दूर करने के लिए नया वाचा को तैयार किया। ఏంటిది క్రొత్త నిబంధన? ये क्या है नया वाचा? నా రక్తముతో నైన క్రొత్త నిబంధన. मेरे लहू के द्वारा दिया हुआ नया वाचा। మొదటి కొరింథీ 11వ అధ్యాయం 25వ వచనం సెలవిస్తుంది. पहला कोरिन्थी में 11 अध्याय 25वां वचन నా में రక్తముతో క్రొత్త నిబంధన చేస్తా వచ్చాను. मेरे लहू से नया वाचा बनाते हुए आया। మరి పాత నిబంధన ఎట్లయింది? ये पुराना वाचा कैसे हुआ? దేవుడు పలికిన మాటలను రాస్తా వచ్చారు, పలకలుగా చేస్తా వచ్చారు. అది పాత నిబంధన. परमेश्वर के बातें उस पार्टी पे लिखते हुए आए। లేక పాత నిబంధనలో గొర్రెలు, మేకలు, ఎడ్లు, కోళ్ళు, పావురాలు వీటి రక్తాన్ని చిందిస్తా వచ్చారు. पुराने वाचा में मुर्गी को बकरियों के लहू छिटका मतलब बहाते हुए आए। కానీ కొత్త నిబంధనలో और मगर नया नया वाचा యేసు में ప్రభు రక్తము ద్వారానైన క్రొత్త నిబంధన. परमेश्वर के लहू के द्वारा मोल लिया गया नया वाचा। ఇప్పుడు పాతది కొదువలతో నింపబడి ఉంది, కొరతలతో నింపబడి ఉంది. पुराना वाचा कमी घटी से है, కొత్త నిబంధన శ్రేష్టమైన ఎక్కువైన నిబంధన. नया वाचा उत्तम वाचा और श्रेष्ठ वाचा है। ఎందుకు ఎక్కువది అని పేరు వచ్చింది? क्यों इसको उत्तम नाम आया? ఎందుకు శ్రేష్టమైనదని పేరు వచ్చింది? क्यों श्रेष्ठ नाम आया? ఎందుకంటే क्योंकि యేసు ప్రభు రక్తముతో చేయబడిన క్రొత్త నిబంధన కనుక. क्योंकि परमेश्वर प्रभु यीशु मसीह के लहू से वाचा तैयार किया गया है। యేసు ప్రభు प्रभु यीशु मसीह ఎక్కువైన వాగ్దానాలు నీకు ఇచ్చాడు. उत्तम वाचा आपको दिया है। రెండవది दूसरा యేసు ప్రభు प्रभु यीशु मसीह ఎక్కువైన మరి శ్రేష్టమైన నిబంధన నీకు ఇచ్చాడు. ऊंचा वाचा और सर्वश्रेष्ठ वाचा भी दिया है। పాత నిబంధనలో ఉన్న వారి కంటే కూడా మనము శ్రేష్ఠులము. पुराने वाचा में जो लोग हैं उनसे हम श्रेष्ठ हैं। ఎందుకు శ్రేష్ఠులము? क्यों श्रेष्ठ వారికి है? యేసు ప్రభు యొక్క రక్తము లేదు, क्योंकि वहाँ पे प्रभु यीशु मसीह का लहू नहीं है, వారికి మధ్యవర్తి లేడు. क्योंकि वहाँ पे मध्यवर्ती नहीं है। భక్తుడైన యోబు అంటాడు, हमारे योग भक्त कहता है, కూర్చోండి. భక్తుడైన యోబు ఏమంటాడు? अयुब भक्त क्या कहता है? మధ్యవర్తి లేని కాలంలో నేనున్నాను. मध्यवर्ती के जो बिना मध्यवर्ती के काल में मैं हूँ, బిచ్వాలా बिचवाला। మధ్య నాకును దేవునికిని వ్యాజ్యమును సెట్ చేసేవాడు, సరి చేసే మధ్యవర్తి నాకు లేడు. मुझे और परमेश्वर के बीच में जो मध्यवर्ती जो मध्यस्थ बिचवाला नहीं है, మధ్యవర్తి లేకుండా నేనున్నాను. बिचवाला नहीं है, मैं हूँ ऐसा। అంటే ఇప్పుడు మనం ఎంత ధన్యులమండి? अभी हम कितने धन्य हैं। మనకును తండ్రికిని మధ్యవర్తి వచ్చాడు. हमें और पिता के बीच में मध्यस्थ आ गया। ఈ మధ్యవర్తి వచ్చి ఏం చేస్తున్నాడు? ये मध्यस्थ आके क्या करता है? ఎక్కువైన నిబంధన ఇచ్చాడు. ऊंचे वाचे आपको दिए। ఆ నిబంధనలో ఇక ఏమాత్రం కొదవలేదు. उस वाचा में कोई कमी घटी ఆ नहीं। నిబంధనలో ఏమాత్రం తక్కువ లేదు. उस वाचा में कोई कमी ఆ नहीं। నిబంధనలో ఏమాత్రం లోపం లేదు. उस वाचा में कोई कमी नहीं ఆ है। నిబంధనలో శాపము లేదు. उस वाचा में शाप नहीं। ఆ నిబంధనలో ఎక్కువైన భద్రత ఉంది. उस वाचा में बहुत ही रक्षा है। ఎక్కువైన వాగ్దానాలు ఇచ్చాడు. ज्यादा वाचा दिया। యేసు ప్రభు ద్వారానే ఎక్కువైన వాగ్దానాలు వచ్చాయి. प्रभु यीशु मसीह के द्वारा ही उत्तम वाचा आगे। రెండవది दूसरा ఆ మధ్యవర్తి ద్వారానే, ఆ యేసు ప్రభు ద్వారానే ఎక్కువైన నిబంధనలు మనకు उस వచ్చాయి. प्रभु यीशु मसीह के द्वारा ही हमें उत्तम वाचा है। మూడవ మాట, तीसरी बात, రెండవ దినవృత్తాంతములు दूसरा इतिहास 32వ అధ్యాయం, उसका 32वां अध्याय। సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 32. दूसरा इतिहास 32वां अध्याय। గమనించండి దేవుని వాక్యములో నుండి 32వ అధ్యాయం 7వ వచనం. 32वां अध्याय उसका 7वां पद। రెండవ దినవృత్తాంతములు 32:7. 32वां अध्याय उसका
7वां पद। మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. हिया बांधो और दृढ़ हो, तुम ना तो अशूर के राजा में डरो और ना उसके संग की सारी भीड़ से, और ना तुम्हारा मन कच्चा हो, क्योंकि जो हमारे साथ है वह उसके संगियों से बड़ा है। అష్షూరు రాజుకు మీరే మాత్రం భయపడవద్దు. अशूर के राजा से मत डरो। అతనికి కలిగి ఉన్న సహాయము కంటే, जो सहायता पाया उससे बढ़कर మనకు కలిగి ఉన్న సహాయము ఎక్కువ. हमारी मदद बहुत बड़ी है। ఎక్కువ సహాయం మనకు కలదు. हमें ज्यादा सहायता मिलेगा। ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కువ సహాయం? ये सहायता कहाँ से आया? యేసు క్రీస్తు ప్రభువు ద్వారానే. हमारे परमेश्वर प्रभु यीशु मसीह के द्वारा ही। లోకంలో ఉన్నప్పుడు, दुनिया में जब थे నిస్సహాయ స్థితిలో ఉన్నాము. कोई मदद नहीं था हमें, ఎవరు మనల్ని ఆదుకునేవారు లేరు. कोई हमें देखभाल नहीं करता ఎవరు था, ఆదరించేవారు లేరు. कोई आदर नहीं करता ఎవరు था, సహాయం చేసేవారు లేరు. कोई मदद नहीं करता था, ఎవరు మాట్లాడేవారు లేరు. कोई बात भी नहीं करते ఎవరు थे, చేయగలిపేవారు లేరు. कोई हाथ नहीं मिलाते थे, ఎవరు ప్రేమించేవారు లేరు. कोई प्रेम भी नहीं करते थे। ఎందుకు? क्यों? పాపములో, అపరాధములలో నిండి ఉన్న ప్రజలం. क्योंकि पाप में अपराधों से भरे हुए प्रजा है। మన జీవితాన్ని చూసి ఎవరు కూడా దగ్గరికి రావడానికి వీలు లేదు. हमारे जीवन को देखकर कोई भी पास नहीं आ सकते। ఇప్పుడు ఎలా కరోనా పేషెంట్ దగ్గరికి పోవడానికి భయపడతారో, अभी देखिए कोरोना के पेशेंट के पास जाने के लिए डरते हैं, ముట్టుకోవడానికి, చూడడానికి. उसको छूने के लिए। అయ్యో పక్క పొంటి నుండి పోయే వ్యక్తి కూడా ఎక్కడైనా కరోనా ఉందేమో, వాని వైరస్ నాలోనికి వస్తుందేమో అని ఎలా భయపడుతున్నారో. बगल में जाने के व्यक्ति से भी हमको कैसा डर लगता है कोरोना से। మనల్ని చూసిన వారు కూడా అట్లా భయపడేది. हमें देख के भी दूसरे लोग वैसे डरते डरते थे. ఎందుకు భయపడేది? क्यों डरते थे? మన పాపములు, हमारे पापों के మన कारण, మోసములు, हमारे धोखा, మన మాటలు, हमारी बातें, మన క్రియలు, हमारे काम, మన భక్తిహీనత, हमारी भक्तिहीन, మనం దేవునికి శత్రులమై ఉంట విధానం, हम परमेश्वर के शत्रु थे, మనుషులతో కలుసుకునే ఐక్యత లేని విధానం, हम मनुष्य के साथ में संगति नहीं रहते थे। దీన్ని బట్టి ఎవరైనా సహాయం చేద్దామంటే భయపడేవారు. इसके कारण और कोई मदद करने के लिए डरते थे। ఓసారి ఓ దగ్గర యుద్ధం అవుతుంది, एक बार एक जगह पे युद्ध चल रहा है, మామూలు జగడం అవుతుంది. ऐसे मामूली झगड़ा चल ఇద్దరు रहा है, వ్యక్తులు కొట్టుకుంటున్నారు. दोनों आपस में झगड़ रहे। ఓ వ్యక్తి మధ్యకు పోయి ఇడిపించడానికి పోయాడు. एक मनुष्य जाके उनका झगड़ा छुड़ा रहा, సహాయం చేద్దామని పోయాడు. मदद करने के लिए गया। ఏమైందండి? क्या हो गया? వాన్ని ఇడిచిపెట్టి వీడిని కొట్టిరు ఇద్దరు కలిసి. उसे छोड़कर वो दोनों इसे मार दिया। అలాంటప్పుడు ఎవరైనా సాయం చేయడానికి వస్తాడా? ऐसे समय में कोई मदद कर सकते? ఓసారి భార్యాభర్తలు కొట్లాడుతుంటే, एक बार पति पत्नी झगड़ते అయ్యా समय, ఎందుకు కొట్లాడుతున్నారని పోతే, अरे क्यों भैया क्यों झगड़ रहे हो? అయ్యా ఆపండి అని అంటే अरे रुक जाओ, వాళ్ళు అంటారు वो लोग कहते అది हैं, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, वो उनका पारिवारिक का विषय है, మనం దాని లోపలికి పోవద్దు. हम उसके अंदर नहीं जा सकते। అలాంటప్పుడు ఎవరు పోతారు? ऐसे टाइम में कौन जाएगा? ఎవ్వరు సహాయం చేయని స్థితి, कोई मदद नहीं कर सकते, ఎవరు సమాధాన పరచని స్థితి. कोई समाधान भी नहीं कर सकते। అయితే అందరి సహాయం వ్యర్థం. इसीलिए सबकी मदद व्यर्थ है। యెహోవా సహాయం ఎక్కువైనది. परमेश्वर की सहायता उत्तम है। మనుషుల సహాయం కొంచెపు బుద్ధితో చేసేది. मनुष्य की मदद बहुत ही कम बुद्धि की है। మనుషుల సహాయం కొంత మాత్రమైనది. मनुष्य की सहायता बस थोड़ी सी है, కొంత మట్టుకుండేది. बस थोड़ी देर की है, కొన్ని దినాల మట్టుకే. कुछ दिन के लिए। దేవుని సహాయం ఎక్కువైనది. परमेश्वर की सहायता सदाकाल की है। అష్షూరు రాజు ఎంతో సైన్యాన్ని తీసుకుని యుద్ధం చేయడానికి వెళ్ళాడు కానీ अशूर राजा ने अपने सैनिकों के साथ युद्ध के लिए गया, ఆయన ఎదుట उसके साथ దేవుని యొక్క సహాయము ఎంతో ఎక్కువైనది. परमेश्वर की सहायता बहुत बढ़कर है। మనుషులు కొద్దివారుగా ఉన్నారు, मनुष्य तो बहुत कम है, దేవుని సహాయం గొప్పది. परमेश्वर की सहायता बड़ी है। కనుక యేసు ప్రభువు నీకు వచ్చి ఏం చేశాడు అంటే, प्रभु यीशु मसीह ने आकर आपको क्या किया? మధ్యవర్తిగా వచ్చి శ్రేష్టమైన సేవకత్వం చేశాడు. वो मध्यस्थ में आकर आपको सेवकाई किया। ఆ శ్రేష్టమైన సేవకత్వం అనే పదములో ఎన్నో మాటలు ఇమిడి ఉన్నాయి. वो सेवकाई के पद में बहुत सारे बातें हैं। మొదటి చూస్తాం ఎక్కువైన వాగ్దానాలు ఇచ్చాడు, हो सकता है उत्तम वाचे दिए, రెండవది ఎక్కువైన నిబంధన చేశాడు, दूसरा उत्तम वाचा दिया, మూడవది నీ పక్షంగా ఎక్కువైన సహాయం చేయగలిగే వాడై ఉన్నాడు. आपके पक्ष में उत्तम सहायता करने के लिए है। నాలుగో మాట, चौथी बात, సామెతలు 10వ అధ్యాయం, नीति वचन, ప్రావర్బ్స్ చాప్టర్ 10, नीति वचन उसका 10वां अध्याय, సామెతలు 10వ అధ్యాయం नीति वचन 10वां अध्याय, వర్స్ 22 22వ వచనం, उसका 22वां पद, 10వ అధ్యాయం
10वां अध्याय 22వ వచనం उसका 22वां वचन చూడండి पढ़िए। వాక్యంలో देखिए, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. धन यहोवा को आशीष ही से मिलता है और वहाँ उसके साथ दुख नहीं मिलता। తెలుగులో బాగుంది, तेलुगु में अच्छा है। ఏముంది? क्या है? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును. यहोवा की आशीष ही से मिलाता है और वहाँ उसके साथ दुख नहीं मिलाता। ఆ, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. दुख के साथ आशीष नहीं मिलता। ఆ, నరుల కష్టము చేత अच्छा, मनुष्य के कष्ट के साथ ఆశీర్వాదం ఎక్కువ కాదు. आशीष बढ़कर नहीं है। ఈ ఆశీర్వాదము ఎట్లా ఎక్కువైద్ది? ये आशीष कैसा बढ़ेगा? ఎట్లయిద్దట? कैसा होगा? యెహోవా ఆశీర్వాదము ద్వారానే ఆశీర్వాదం ఎక్కువైద్ది. यहोवा के आशीष के द्वारा ही आशीष उत्तम होगा। దేవుడు ఆశ్రయించాలి నిన్ను. ये परमेश्वर आपको आशीष देना। యెహోవా ద్వారా ఆశ్రయించబడిన వాడ లోపలికి రమ్ము. यहोवा के द्वारा आशीष पाया हुआ मनुष्य आप अंदर आइए। యెహోవా నిన్ను ఆశ్రయించినాడు అన్న స్థితిని జ్ఞాపకం ఉంచుకో. यहोवा आपको आशीष दिया, ये स्थिति आप याद करो। వారమంతట్లో దేవుడు ఏదైతే మేలు నీకు చేశాడో, हफ्ते भर में आपको क्या भलाई किया, ఏ చదువులో ఏ పరీక్షలో విజయం ఇచ్చాడో, आपके पढ़ाई में, आपके परीक्षा में विजय ఏ दिया, ఉద్యోగంలో సహాయం చేశాడో, कौन सी नौकरी में आपको ఏ सहायता किया, ప్రయాణంలో సహాయం कौन చేశాడో, सी यात्रा में सहायता ఏ किया, కష్ట క్లిష్ట పరిస్థితుల్లో సహాయం చేశాడో, कौन से संकट, कौन से मुसीबत में सहायता किया, ఏ పాపము నుండి వెలుగులోనికి తీసుకొచ్చాడో, कौन से पाप से आपको ज्योति में लाया, ఆయన ఎవరు? वो कौन है? యెహోవా అని నమ్ము. वो यहोवा। ఈ ఆశీర్వాదం యెహోవా ద్వారా కలిగింది. ये आशीष यहोवा के द्वारा आया ఈ है। జ్ఞానం యెహోవా ద్వారా కలిగింది. ये ज्ञान यहोवा के द्वारा, ఈ రక్షణ యెహోవా ద్వారా కలిగింది. ये उद्धार यहोवा के द्वारा, ఈ యొక్క ఉద్యోగం యెహోవా ద్వారా కలిగింది. ये नौकरी यहोवा के द्वारा आया, ఈ యొక్క ఆరోగ్యం యెహోవా ద్వారా కలిగింది. ये चंगाई यहोवा के द्वारा। నరుల కష్టము చేత ఒకని ఆశీర్వాదం ఎక్కువ కాదు. मनुष्य के कष्ट से एक आशीर्वाद ज्यादा नहीं है। అయితే నేడు నరుడు ఏమనుకుంటున్నాడు? आज मनुष्य क्या सोचता నేను है? కష్టపడుతున్నాను కనుక ఆశీర్వాదం తెచ్చుకుంటున్నాను. मैं तो मेहनत कर रहा हूँ, मैं आशीष पा रहा నేను हूँ, పని చేస్తున్నాను కనుక జీతం సంపాదించుకుంటున్నాను. मैं काम कर रहा हूँ इसलिए मैं पैसा कमा रहा हूँ। ఎవరైతే అలా తలస్తున్నారో जो कोई ऐसा सोचता, ఆ తలంపు మరి చెడ్డదిగా ఉంది. ये सोच है बहुत बुराई सोच। ప్రియ సహోదరి సహోదరుడు, ఆరాధించకు ముందుగా प्रिय भाइयों बहनों, आराधना करने के पहले నేను ఆశ్రయించబడింది యెహోవా ద్వారా ఆశ్రయించబడుతున్నాను. आप जो आशीष पाया यहोवा के द्वारा ही आशीष पाया నా है। కష్టాన్ని యెహోవా ఆశీర్వదింపజేస్తున్నాడు. मेरे मेहनत को यहोवा आशीष दे रहा। ఒకవేళ నీ కష్టాన్ని యెహోవా ఆశ్రయించకపోతే ఏమైందో తెలుసా? अगर आपके मेहनत को अगर यहोवा आशीष नहीं देगा तो क्या होगा? చినిగిపోయిన సంచిలా ఉంటది నీ ఇల్లు. फटे हुए थैली के समान रहेगा ఎంత आपका నింపినా मकान। నిండదది. कितना भी भरने से नहीं ఎంత भरेगा, సమకూర్చుకున్నామన్నా సమకూడదు. कितना भी इकट्ठा करो नहीं होगा। చేస్తా పోతావు, పోతా పోతి. आप डालते जाओगे वो जाते ही रहेगा, పైనుంచి నింపుతూనే పోతావు, కింద నుంచి పోతూనే పోతది. ऊपर से डालते रहेंगे और नीचे से निकलते रहेगा। కొన్నిసార్లు మన ఇళ్లలో నీళ్ళ ట్యాంకులు ఉంటాయి. कुछ बार हमारे घर में वाटर टैंक है, ఒకవేళ దానికి ఏదైనా రంధ్రము లేక క్రాక్ అయింది అనుకోండి, अगर उसमें कोई छेद या कोई क्रैक हो गया నువ్వు समझो, పైనుండి నింపుతూనే ఉంటావు. और आप ऊपर से भरते रहते हैं, అది ఒక రాత్రిలో తెల్లారేసరికి ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోద్ది. वो सवेरे तक आपका पूरा टैंक खाली हो जाएगा। అయ్యో నేను రాత్రి నింపితి కదా, अरे मैं तो रात में भर दिया था, మరి పొద్దున వరకు ఎట్లా ఖాళీ అయింది? अरे सवेरे तक कैसे खाली ఒక हुआ? బకెట్ కూడా నేను నీళ్లు వాడలేదే. एक बकेट में मैं पानी उपयोग नहीं किया। దానికి చిల్లు ఉంది, రంధ్రం ఉంది. हाँ, उसमें एक छेद है। యెహోవా ఆశీర్వాదం లేకపోతే నీ కష్టాజితం కూడా ఏ విధంగా నీళ్లు కారిపోయినాయో నీ కష్టం కూడా కారిపోయింది. परमेश्वर का आशीर्वाद नहीं है तो आपका मेहनत भी वैसा ही व्यर्थ होगा, पानी की जैसी। అందుకే ఆరాధించడానికి నాలుగవ సత్యం ఏం గమనించాలంటే, आराधना के पहले चौथा सत्य हम ये ग्रहण करना है, యేసు ప్రభు ద్వారానే ఎక్కువైన ఆశీర్వాదాన్ని నేను పొందాను. परमेश्वर के द्वारा ही मैं उत्तम आशीष पाया నా हूँ। తెలివి చేత, నా చేష్టల చేత పొందలేదు. मेरे अकल के द्वारा मैं कुछ भी नहीं నా पाया, క్రియల మూలమున ఇది నాకు కలగలేదు. मेरे कामों के द्वारा भी नहीं हुआ। యెహోవా ఆశీర్వాదం నరులను
నరులకు యెహోవా ఆశీర్వాదము ద్వారా నరులను దీవించాడు. यहोवा के आशीर्वाद के द्वारा मनुष्य को आशीष दिया. ఎలాంటి ఆశీర్వాదం? ये कैसा आशीष है? ఎక్కువైన ఆశీర్వాదం. ये उत्तम आशीष. ప్రభు ఎప్పుడైనా ఎవరినైనా ఆశీర్దిస్తే अगर परमेश्वर किसी को आशीष दिया, కొద్దిగా ఆశీర్వదించడు, थोड़ा सा आशीष नहीं देगा. చేతులు ముడుచుకొని ఆశీర్వదించడు, अपने हाथ बांधकर आशीष नहीं देगा. చేతులు ధారాళంగా చాపి ఆశీర్వదిస్తాడు. अपने हाथ फैलाकर आशीष देगा. ప్రజలు సామెత అంటారు, प्रजा एक कहावत कहते हैं, పెట్టే తల్లి जो పెట్టని తల్లి जो खाना नहीं देती माँ, అసలే పెట్టలేదు మంచిదే ఆమె, वो पूरा ही नहीं दी, ठीक है अच्छी है वो. కానీ పెట్టినా अगर जो देती है माँ खाना, మా కాదు అది వేరే ముచ్చట అంటారు. పెట్టింది అందాం, ఆ మాట అనొద్దు మనం. दिए పెట్టింది కడుపు నిండా పెడితే ఏం బాయ్? जो खाना दी अगर पेट भर देने से क्या होता था? పెట్టిందేమో తల్లి అయింది, जो नहीं दी वो माँ हुई. పెట్టిందేమో जो खाना दी దాన్ని తిడతారు. उससे गाली देते. ఎందుకు? क्यों? సగం పెట్టింది కనుక. क्योंकि आधा पेट भरी. ఎక్కడి న్యాయం చూడండి. ये देखिए कैसा न्याय పెట్టినోడు है. బానే ఉండు, ఇయ్యనోడు బానే ఉండు, जो नहीं दिया वो ठीक है, ఇచ్చినోడు जो दिया సగం ఇయ్యొద్దు, आधा नहीं देना, సగం చెయ్యొద్దు, आधा नहीं करना, మొత్తం సంపూర్ణంగా ఇయ్యాలి. पूरा करना. అందుకే నీ దేవుడు इसलिए आपका परमेश्वर నిన్ను ఆశీర్వించడానికి आपको आशीष देने के ఆయన लिए సగం ఇయ్యలేదు, वो आधा नहीं दिया. ఏమిచ్చాడు? क्या दिया? మొత్తం ఇచ్చాడు, अपना पूरा प्राण दिया. మొత్తం ప్రాణం ఇచ్చాడు, पूरा प्राण दिया. ఆఖరి బొట్టు వరకు కార్చాడు. वो अंत की लहू तक अपना खून నిన్ను बहाया. ఆశీర్వదించడానికి కొరకై आपको आशीष देने के लिए ధారాళముగా సంపూర్ణంగా ఎక్కువగా ఆశ్రయించబడాలి. आपको ज्यादा उत्तम आशीष देना है. అందుకే ఆ వృద్ధుడు ఎవరు? ఇస్సాకు इसलिए बूढ़ा इसहाक ఆశ్రయించాడు. वो आशीष दिया. ఎవరిని? किसे? యాకోబును. याकूब को. అసలు ఏశావును ఆశ్రయించాలని తలంపు, वो तो येशाव को आशीष देना उसका योजना था. కానీ ఆ మాట తల్లి విని యాకోబును పిలిపించింది. उस बात माँ सुनकर याकूब को बुलाया. యాకోబు భోజనం తెచ్చి పెట్టాడు वो तो తండ్రికి, याकूब को तो भोजन लाके दिया. తిన్నాడు, ఆశ్రయించాడు. वो खाना खाया और आशीष दिया. అయిపోయిన తర్వాత పెద్దోడు ఏశావు వచ్చాడు. होने के बाद मतलब येशाव आया. తండ్రి हे पिता, తెచ్చాను, लाया हूँ मैं, తిను, खाइए आप, ఆశ్రయించు. आशीष दे. అప్పుడు ఏమంటాడండి ఇస్సాకు? तब इसहाक क्या कहता है? అయిపోయింది బిడ్డ, हो गया, ఆశీర్వాదాలు లేవు. आशीष नहीं है. అప్పుడు అక్కడ ఏశావు ఏమంటాడంటే, तब येशाव क्या कहता है? ఒక్కటి కూడా లేదా నాన్న, एक भी नहीं है पिता, ఒక్క ఆశీర్వాదం కూడా లేదా నా एक కొరకు? भी आशीष नहीं है. అప్పుడు తండ్రి అంటాడు, तब पिता ने कहा, బిడ్డ లేదు, ये पुत्र मेरे पास तो नहीं है. సంపూర్ణంగా మొత్తము ఎక్కువగా ఉన్నయన్ని వానికి ఇచ్చాను. पूरा उत्तम आशीष पूरा उन्हें दिया मैं. మన తండ్రి తన కొరకు ఏది దాచిపెట్టుకోలేదు. हमारा पिता उसके लिए कुछ भी नहीं छुपा के रखा. యేసుక్రీస్తు ప్రభు తన నిమిత్తమై ఒక్క చుక్క బొట్టు కూడా దాచిపెట్టుకోలేదు. प्रभु यीशु मसीह उसके लिए एक बूंद का लहू भी छुपा के नहीं నీ रखा. నిమిత్తం, నా నిమిత్తమై మనందరము శాపగ్రస్తమైన జీవితంలో నుండి సంపూర్ణంగా ఆశ్రయించబడిన నిమిత్తమై సంపూర్ణమైన రక్తాన్ని చిందించాడు శిలోలో. हमारे लिए शाप की और हमारे पापों के लिए लहू बहाया. ప్రియుడా, ఆ రక్తం కార్చిన యేసును ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నావా? उस लहू जो बहाया प्रभु यीशु मसीह की आराधना करने के लिए तैयार है. ఈ ఆశీర్వాదం ये आशीष ఆ రక్తం ద్వారానే వచ్చింది. उस लहू के द्वारा आया. ఈ ఆశీర్వాదం ये आशीष నా ప్రియ రక్షకుడైన యేసు ద్వారానే వచ్చింది. हमारे प्रिय उद्धारकर्ता के द्वारा आया. ఈ ఇల్లు ये मकान నా రక్షకుడైన యేసు ప్రభు నాకు ఇచ్చాడు. हमारा उद्धारकर्ता दिया है. ఈ ఉద్యోగం ये నా नौकरी రక్షకుడు నాకు ఇచ్చాడు. ये उद्धारकर्ता मुझे दिया. ఈ చదువులో విజయం నా రక్షకుడు నాకు ఇచ్చాడు. ये परीक्षा में विजय मेरा उद्धारकर्ता दिया है. చెప్పగలుగుతున్నావా? आप ऐसा कह सक रहे क्या? యెహోవా ద్వారా ఆశీర్వదించబడినానని చెప్పగలుగుతున్నావా? यहोवा के द्वारा मैं आशीष पाया हूं करके कह रहे. ఏ వ్యక్తి అయితే యెహోవా ద్వారా ఆశీర్వదించబడినా అని చెప్తాడో ఆ వ్యక్తి ప్రభువును ఆరాధించగలుగుతాడు. जो कोई व्यक्ति मैं यहोवा के द्वारा आशीष पाया हूं करके कहता है, वही लोग आराधना कर सकते. ఏ వ్యక్తి అయితే जो कोई व्यक्ति నా కష్టాన్ని బట్టి ఆశీర్వాదం పొందుతున్నా, मेरे कष्ट के द्वारा मैं आशीष నా पाया हूं, తెలివిని బట్టి నా జ్ఞానాన్ని బట్టి సంపాదించిన मेरे ज्ञान के द्वारा मैं कमाया, అలాంటి వారి ద్వారా ప్రభు ఏమాత్రం మహిమపరచబడడు. ऐसे व्यक्तियों के द्वारा प्रभु महिमा नहीं होगा. అలా అనేవారు కూడా దేవుణ్ణి ఆరాధించలేరు. ऐसे बोलने वाले भी परमेश्वर की आराधना नहीं कर सकते. ఎక్కువైన ఆశీర్వాదాలు, उत्तम आशीष. మొదటి ఏం చూసాం? पहला हम क्या देखे? ఎక్కువైన వాగ్దానాలు, उत्तम प्रतिज्ञाएं, ఎక్కువైన నిబంధనలు. उत्तम वाचा. మూడవది तीसरा ఎక్కువైన
సహాయము, हाँ उत्तम सहायता, ఎక్కువైన సహాయం చేశాడు. उत्तम सहायता किया। నాలుగోది चौथी, ఎక్కువైన ఆశీర్వాదం ఇచ్చాడు. उत्तम आशीष दिया। ఐదవ మాట पांचवा विषय, రండి, आइए ప్రసంగి సభోపదేశం सबोपदेशक 5వ అధ్యాయం उसका 5वां अध्याय। ప్రసంగి 5వ అధ్యాయం सबोपदेशक 5वां अध्याय 8వ వచనం. 5:8 5 उसका 8वां पद। ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము మీరుటయు నీ కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకము. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం నొందిన వారు ఉన్నారు, మరియు మరి ఎక్కువైన అధికారం నొందిన వాడు వారికి పైగా ఉన్నాడు. यदि तू किसी प्रांत से निर्धानों पर अंधेरा और न्याय और धर्म को बिगड़ता देखे तो इससे चकित न होना, क्योंकि एक अधिकारी से बड़ा दूसरा रहता है, जिससे इन बातों की सुधि रहती है और उनसे भी और अधिक बड़े रहते हैं। లోకంలో అధికారం పొందిన వారు ఉన్నారు. दुनिया में अधिक अधिकार पाया हुआ है। అధికారం పొందిన వారి మీద అధికారులు కూడా ఉన్నారట. अधिकार पाया हुआ लोगों से भी बढ़कर अधिकारी है। ఉదాహరణకు उदाहरण, ఏదైనా స్కూల్లో మామూలు టీచర్లు ఉన్నారనుకోండి, स्कूल में मामूली टीचर है समझो, టీచర్ల మీద ప్రిన్సిపల్ ఉంటాడు. टीचरों के ऊपर प्रिंसिपल रहती है। ప్రిన్సిపల్ ఉన్నారనుకోండి, जो मुख्याध्यापक है ఆ ప్రిన్సిపల్స్ మీద మళ్ళా మేనేజ్మెంట్ కమిటీ పెద్దలు ప్రెసిడెంట్ ఉంటారు. वो मुख्याध्यक्ष के ऊपर में अध्यक्ष भी रहता है। వాళ్ళ మీద उसके ऊपर ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారు. उनके ऊपर शिक्षण ऑफिसर रहता है। తర్వాత बाद में ఎడ్యుకేషన్ మంత్రులు, శిక్షణ మంత్రులు ఉంటారు. फिर शिक्षण मंत्री भी रहता है। ఒకరి మీద ఒకరు అధికారులు. एक के ऊपर एक अधिकारी। అయితే ఇక్కడ ఏం చెప్తుండంటే, यहाँ क्या कहता है, చివరి లైన్ లో ఒక మాట ఉంది. अंत की लाइन में एक बात है, ఎక్కువ అధికారం నొందిన వారు ఉన్నారు, మరియు మరి ఎక్కువైన అధికారం నొందిన వాడు వారికి పైగా ఉన్నాడు. क्योंकि एक अधिकारी से बड़ा दूसरा होता है, जिससे इन बातों की सुधि रहती है और उससे भी और अधिक बड़े रहते हैं। అందరిపైన అధికారం పొందిన వాడు అందరికంటే పైగా ఉన్నాడు. सबसे बड़ा अधिकारी के ऊपर और बड़ा ఆ अधिकारी रहता అధికారి है। యొక్క సింహాసనం ఈ లోకంలో లేదు. वो अधिकारी का सिंहासन इस दुनिया में नहीं ఆ है। అధికారి యొక్క సింహాసనం పరలోకంలో वो ఉంది. अधिकारी का सिंहासन स्वर्ग राज में है। పరలోకం నుండి అందరి అధికారులను ఆయన ఏలుతున్నాడు. स्वर्ग राज में अधिकारिया वो पालन कर रहा। నా అధికారం పరలోకం నుండి వచ్చింది తప్ప భూలోక సంబంధమేది కాదు అన్నాడు యేసు ప్రభు. मेरा अधिकार स्वर्ग राज से आया, ये पृथ्वी का संबंध का नहीं है। అక్కడ రాజు అంటాడు, वहाँ राजा कहता ఏంది है, ప్రభు మాట్లాడవా? हे प्रभु मुझसे बात नहीं करेंगे? నిన్ను విడిపి నీ ప్రాణమును రక్షించే అధికారం నాకుందని నీకు తెలియదా? मुझे आपका प्राण को बचाने का अधिकार मुझे है करके आपको मालूम नहीं है? అప్పుడు యేసు ప్రభు అంటాడు, तब प्रभु यीशु मसीह ने నీ कहा, మీద నా మీద ఒక అధికారం ఉన్నాడు, ఆయనకు లెక్క అప్పగించాలి నేను. आपके ऊपर और मेरे ऊपर एक अधिकारी है, उसे सौंपना है నా हमें। ప్రాణాన్ని రక్షించేది నువ్వు కాదు. मेरे प्राण को बचाना आपके हाथ में నా नहीं। ప్రాణాన్ని రక్షించమన్నది పెట్టమన్నది ఆయన అధికారంలో ఉంది. నా ప్రాణం आपको प्राण को रक्षा करना उनके हाथ में है। కాబట్టి మన అందరికీ అధికారులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ అందరికీ అధికారి యేసుక్రీస్తు ప్రభువే. हम सब लोग को अधिकारी तो बहुत है, मगर हमारे सबका अधिकारी प्रभु यीशु मसीह है। భర్త భార్యకు శిరస్సు కావచ్చు, पति पत्नी के लिए सिर है, కానీ मगर భార్యకు, భర్తకు, పిల్లలకు అందరికీ శిరస్సు యేసు ప్రభు. पति पत्नी बच्चों को सभी परिवारों को वो अधिकारी प्रभु यीशु मसीह है। ఒక క్లాస్లో చదివే వారి మీద ఒక కెప్టెన్ ఉంటాడు కావచ్చు, एक क्लास में पढ़ने वाले एक कैप्टन रहता है क्लास में, తర్వాత వాళ్ళకి చెప్పేటోళ్ళు టీచర్స్ ఉంటారు, उनको बताने वाले टीचर्स ప్రిన్సిపల్స్ ఉంటారు. प्रिंसिपल रहते हैं। అందరి మీద అధికారం చేసేది దేవుడు. सबके ऊपर अधिकार करने वाला प्रभु यीशु मसीह। దేవుడు అధికారం ఇయ్యంది ఒక వ్యక్తి కూడా ఒక అడుగు ముందుకేయలేడు. प्रभु यीशु मसीह अगर अधिकार नहीं दिया तो एक व्यक्ति भी आगे बढ़ नहीं सकता। ఇప్పుడు చెప్పండి, అందరి అధికారాలు ఎక్కువైనాయా, దేవుని అధికారం ఎక్కువైందా? आप बताइए, सबके अधिकारी से परमेश्वर का अधिकार बढ़ा है क्या? అధికారుల కన్నా గొప్ప అధికారి, अधिकारी से भी बढ़कर सबसे बड़ा అందుకే अधिकारी ఆయన है। పేరేందో తెలుసా? इसलिए उसका नाम क्या है? రాజులకు రాజు, राजाओं का राजा, ప్రభువులకు ప్రభు, प्रभुओं का प्रभु, అధికారులకు अधिकारियों को ఆ, అధికారి. अधिकारी।
అధికారులకే అధికారి, अधिकारियों को अधिकारी, ఎక్కువైన అధికారం కలిగి ఉన్న దేవుడు. उत्तम अधिकारी पाया हुआ परमेश्वर। అందుకే इसलिए మనము చిన్న చిన్న అధికారుల దగ్గరికి పోవద్దు. हम छोटे छोटे अधिकारियों के पास नहीं जाना। ఎక్కడికి పోవాలా? कहाँ जाना? డైరెక్ట్ గా పెద్ద అధికారి దగ్గరికి రావాలా? हम सीधा सीधा हमारे बड़े अधिकारी के पास ఆ जाना పెద్ద है। అధికారి దగ్గరికి వస్తే वो बड़े अधिकारी के पास ఈ आने చిన్న से చిన్న వాళ్ళంతా ఏం చేస్తారో తెలుసా? ये छोटे छोटे वाले क्या करते? అబ్బా ఏంది ఈ పెద్ద అధికారి కూడా తెలుసా ఆయనకు? अरे बाप रे, इसे बड़ा अधिकारी भी पता है क्या? ఆశ్చర్యపోయి చూస్తా ఉంటారు. ये वो एक आश्चर्य से देखते। కనుక ప్రియ సోదరి సోదరులు, ఈ లోకాధికారుల దగ్గరికి పోకు. प्रिय भाइयों बहनों, इस दुनियादारी के अधिकारी के पास नहीं ఈ जाना। లోక సంబంధుల యొద్ద సహాయం కొరకు ये दुनिया के संबंधियों के साथ में नहीं रहना। గొప్ప అధికారి పరమందున్నాడు. ये हमारा बड़ा अधिकारी स्वर्गराज में है। ఎక్కువైన అధికారం కలిగిన వాడు. बड़ा अधिकारी पाया हुआ। నీకేమి చేయాలో, నీకేమి కొరత ఉందో, నీ ఆశ ఏందో ఆయనే తీర్చగలడు. आपको क्या करना, आपकी आशा क्या है, वही कर सकता। బహుశా గత దినాల్లో నీ ఆశలు ఆయన తీర్చిండవచ్చు కూడా, हो सकता आपकी आशाएं पूरा किया होगा, కొన్ని తీర్చబోతుండొచ్చు కూడా. हो सकता कुछ करने वाला होगा। నీ మీద మక్కువ ఉంది ఆయనకు. आपके ऊपर प्रेम है, నిన్ను ప్రేమిస్తున్నాడు, आपको प्रेम कर నిన్ను रहा, కన్నాడు, आपको जन्म दिया, నిన్ను కొన్నాడు, आपको मोल लिया, నిన్ను రక్షించాడు. आपको उद्धार दिया, కనుక నీకు ఎక్కువైన వాగ్దానాలు ఇచ్చాడు, आपको उत्तम वाचा दिया, ఎక్కువైన నిబంధనలు ఇచ్చాడు, ऊंचा प्रतिज्ञा दिया, ఎక్కువైన సహాయం చేశాడు. ऊंचा सहायता किया। లోకంలో ఉన్న వారి కంటే అధికమైన ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడు. दुनिया से बढ़कर भी आपको अधिक आशीष दिया। లోకంలో ఉన్న వారి కంటే అధికమైన అధికారం నా ప్రభువుదే అని చెప్పుకునే సాక్ష్యం నీకు ఇచ్చాడు. दुनिया से बढ़कर मेरा अधिकारी स्वर्ग राज में है करके ये गवाही दिया। రండి ఆరో आइए, మాట, छठी बात, లూకా సువార్త 7వ అధ్యాయం लुक समाचार 7वां अध्याय 42-43 వచనాలు. उसका 42वां और 43वां पद। Luke Gospel chapter 7 verse 42 and 43. लूका समाचार 6वां अध्याय उसका 42 7वां अध्याय 42-43. उसका 42 और 43वां पद। ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన, నువ్వు సరిగా ఆలోచించి అతనితో చెప్పాను. जब उसके पास पटाने को कुछ ना रहा तो उसने दोनों को क्षमा कर दिया। इसलिए उनमें से कौन उनसे अधिक प्रेम रखेगा? शमौन ने उत्तर दिया, मेरी समझ में वह जिसका उसने अधिक छोड़ दिया है। उसने उनसे कहा, तूने ठीक विचार किया है। ఒక ఇద్దరు వ్యక్తులకు అప్పిచ్చాడట. एक दो व्यक्ति को वो कर्जा दिया। ఎంత ఇచ్చాడు అప్పు? कितना दिया? చూస్తాం. మన భాషలో మనకు అర్థమయ్యేలాగా ఆలోచిస్తే, देखिए हमारे भाषा में समझने के लिए, ఒక వ్యక్తికి 10 రూపాయలు ఇచ్చాడు అప్పు, एक आदमी को 10 रुपये दिया कर्जा, ఇంకొక వ్యక్తికి 100 రూపాయలు ఇచ్చాడు. दूसरे आदमी को 100 रुपये दिया। ఇద్దరి అప్పులను క్షమించాడు. दोनों के कर्जाओं को क्षमा कर दिया। మీరు కట్టొద్దిగా, आप उसे नहीं देना, క్షమించాను అన్నాడు. मैं आपको क्षमा कर दिया। ఇప్పుడు సీమోన్ను యేసుప్రభు ప్రశ్నిస్తుండు, यहाँ पे शमौन को प्रभु यीशु मसीह प्रश्न कर रहा, ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు कौन ज्यादा प्रेम करेगा? అని చెప్తే ऐसा कहने से సీమోన్ జవాబిచ్చాడు, शमौन ने उत्तर दिया, అయ్యా 100 రూపాయలు ఇచ్చిన వాడే క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. जो 100 रुपये दिया वही प्रेम करेगा। ఎందుకంటే क्यों? 100 రూపాయలు ఎక్కువ డబ్బు, क्योंकि 100 रुपये ज्यादा है। ఎక్కువ డబ్బు తీసుకున్నవాడు ఎక్కువగా క్షమించబడ్డాడు. जो ज्यादा पैसा लिया वो ज्यादा क्षमा पाया। కట్టడం ఆయన తరం కాదు, वो उसे तो देना उसकी बस की बात नहीं। క్షమించాడు గనక ఆయనకి ఎక్కువ ప్రేమ ఉంటది. जो क्षमा किया इसलिए उसे ज्यादा प्रेम ఈ रहेगा। 10 రూపాయలు చిన్న డబ్బు గనక ये 10 रुपये थोड़ा सा है, ఆయన కొంచెమే ప్రేమ ఉంటది. वो उसको थोड़ा सा ही प्रेम रहेगा। కాబట్టి इसलिए ఎవడు ఎక్కువగా పాపములు చేసానో వాని పాపాలు అధికంగా క్షమించబడ్డాయి. जो ज्यादा पाप किया उनके पाप अधिक क्षमा किए। ఎవరి పాపములు క్షమించబడ్డాయో వారే ఎక్కువగా దేవుని ప్రేమిస్తారు. जिसके पाप क्षमा हुए वही लोग अधिक प्रेम करते हैं। 6వ మాటలో 6वां बात में యేసు ప్రభు దగ్గర परमेश्वर क्या प्रभु यीशु मसीह के पास ఎక్కువైన క్షమాపణ ఉంది. ज्यादा क्षमा है, కొద్దిగా లేదు. थोड़ा थोड़ा नहीं। ఇప్పుడు కొంచెం క్షమిస్తా, अभी थोड़ा सा क्षमा करूंगा, రేపు కొంచెం कल క్షమిస్తా, थोड़ा सा करूंगा, ఇప్పుడు కొంచెం అప్పు తీరుస్తా, अभी थोड़ा सा कर्जा రేపు दूंगा, కొంచెం అప్పు తీరుస్తా కాదు. कल थोड़ा सा कर्जा दूंगा। ఆల్ ఫినిష్ ఎట్ ఎ టైం, ఒకే సమయమందు సంపూర్ణమైన క్షమాపణ. एक ही बार संपूर्ण क्षमा।
నువ్వేమేం చేసినావో, आप क्या क्या किया कि నీవు జన్మించిన కాడి నుండి आप तब से जन्म लिया ఇప్పటి तब వరకు से अभी तक ఒకేసారి ఒకే పత్రము ఖతం, एक ही बार में पूरा खत्म, ఒకేసారి. एक ही बार. అందుకే ఎబ్రీ పత్రికలో చూస్తా, इसलिए इब्रानी में देखते हैं మన కొరకు हमारे लिए ఒక్కసారే బలి అర్పించబడదట. एक ही बार बलि चढ़ाया जाएगा. బలి అర్పించబడడానికి యేసు ప్రభు మాటి మాటికి లేడు. बलि चढ़ाने के लिए हमारे प्रभु यीशु మన मसीह बार बार పాపములను సంపూర్ణంగా క్షమించు నిమిత్తమై ఒక్కసారే అర్పించబడ్డాడు. हमारे पापों की क्षमा के लिए एक ही बार बलिदान हुआ. చూడండి ఆ మాట, देखिए वो बातें హెబ్రీ పత్రిక इब्रानियों 7వ అధ్యాయం 7वां अध्याय 7వ అధ్యాయం 7वां अध्याय చివరి వచనం, उसका अंत का वचन, లాస్ట్ లైన్. उसका आखिरी लाइन. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. 7वां अध्याय లాస్ట్ వర్స్ 28. 28. हाँ. क्योंकि उस पुत्र को नियुक्त करता है कि युगायुग के लिए सिद्ध किया गया. కాదు ఇది क्योंकि हाँ, क्योंकि उसने अपने आप को बलिदान चढ़ाकर उसे एक ही बार में पूरा कर दिया. ఏకీ బార్ ఒక్కసారే పూర్తి చేశాడు. एक ही बार पूरा कर दिया. నిన్ను క్షమించడానికి आपको क्षमा करने के लिए प्रभु ने సిలువలో अपने क्रूस पर ఒక్కసారే రక్తం కార్చాడు. एक ही बार लहू बहाया. అమ్మ ఈ పాపం కొరకు ఇయ్యాల గారుస్తా, ए माँ, ये पाप के लिए मैं आज लहू మళ్ళీ बहाऊंगा, ఇంకో పాపం కొరకు రేపు గారుస్తా, दूसरे पाप के लिए दूसरे दिन మళ్ళీ రేపు बहाऊंगा, కూడా ఇంకోటి చేసిరా, कल भी दूसरा करो, నేను రేపు కూడా మళ్ళీ కొంచెం గారుతా, कल मैं थोड़ा सा और लहू बहाऊंगा. అట్లా చెప్పాల. ऐसा नहीं कहा. నీ పాపములన్నిటికీ ఒక్కసారే క్షమాపణ, आपके पापों के लिए एक ही बार क्षमा. ఒక్కసారే బలిపీఠం మీద బలి పశువుగా వధించబడినాడు, एक ही बार क्रूस पर बलिदान हुआ. ఒక్కసారే సంపూర్ణంగా రక్తం చిందించాడు, एक ही बार पूरा लहू बहाया. ఆఖరి బొట్టు వరకు చిందించాడు. ఎందుకు అంటే वो अंत के बूंद तक लहू बहाया. क्यों? ఇప్పుడు చిందించాలంటే మళ్ళీ ఉందా రక్తం ఆయన దగ్గర? अभी लहू बहाने के लिए अभी है क्या उनके पास लहू? పూర్తిగా చిందించాడు. ఏముందండి? पूरा पूरा लहू बहाया. పూర్తిగా చిందించాడు. पूरा लहू बहाया. అప్పుడప్పుడు పిల్లలు हम देखते हैं कभी कभी వాళ్ళ बच्चे తల్లిని అమ్మను उसकी माँ को ఏదైనా మంచిగా వంట కుదిరితే, अगर कोई अच्छा अगर सब्जी बना, లేక ఉదాహరణకు స్వీట్స్ అనుకోండి, हो सकता है उदाहरण मीठा, అమ్మ ఇంకా కొంచెం ఇయ్యవా అంటారు. हे माँ थोड़ा सा और दो. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటది? तब उसकी माँ क्या कहती है? అయిపోయింది బిడ్డ, हो गया, అందరు తినాలి కదా, सबको खाना चाहिए ना, పప్పకొద్దా पप्पा को चाहिए ना, లేకపోతే అక్కకొద్దా, नहीं तो बहन को चाहिए, చాలు బిడ్డ, बस होता. ఈ ఒక్కసారే ఇచ్చిన సరిపోయింది, बस एक ही बार दिया, అయిపోయింది. ఇక हो गया. అయిపోయినాక ఏడ తెచ్చిస్తుంది? खत्म होने के बाद कहाँ से ला के देंगी? యేసు ప్రభు దగ్గర రక్తం అయిపోయిన తర్వాత ఎడంగా తెచ్చిస్తాడు. प्रभु यीशु मसीह के पास लहू खत्म होने के बाद कहाँ से ला के देगा? ఆఖరి బొట్టు వరకు సంపూర్ణంగా చిందించాడు. अंत की बूंद तक संपूर्ण लहू बहाया. కాకపోతే అదే రక్తం నేటికి సజీవంగా ఇప్పుడు కూడా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉంది. वे ही लहू आज के दिन आपके पाप की क्षमा करने के लिए तैयार है. ఇప్పుడు కార్చలేడు రక్తం. अभी नहीं बहा सकता. ఇంతకు ముందు ఏదైతే రక్తం కార్చాడో जो इसके पहले लहू बहाया, ఆ రక్తంలో ఇప్పుడు కూడా క్షమించడానికి శక్తి ఉంది. उस लहू में अभी भी क्षमा करने की शक्ति है. ఎలాంటి క్షమాపణ అది? वो कैसा क्षमा है? ఎక్కువైన క్షమాపణ. वो उत्तम क्षमा. ఇంకో మాట చెప్పాలంటే दूसरी बात में సంపూర్ణమైన క్షమాపణ. पूरा पूरा क्षमा. మన క్షమాపణ ఎట్లుంటది? अपना क्षमा कैसा रहता? కొంచెం క్షమిస్తాం, కొంచెం లోపల పెట్టుకుంటాం. थोड़ा सा क्षमा कर देते और बचा हुआ अंदर रख देते. మళ్ళీ వాడు కనపడ్డాడు అనుకో, फिर वो दिख गया समझो, మళ్ళీ గుర్తొస్తాయి. फिर याद आएगा. నేను నమ్మకపోతే దేవుణ్ణి, अगर प्रभु पे अगर भरोसा नहीं किया, నీ కథ చూసుకుందు. आपके बारे में तो मैं देखता था. నిజమైన క్షమాపణ నీవు ఇంకా పొందలే, ये सही क्षमा आप नहीं पाया, నిజమైన మార్పు పొందలే, सही आप मन फिराए नहीं, సంపూర్ణ క్షమాపణ పొందలే. पूरा पूरा क्षमा नहीं पाया. అయితే యేసు ప్రభు प्रभु यीशु मसीह సంపూర్ణంగా క్షమించడానికి पूरा क्षमा ఎక్కువైన క్షమాపణ ఆయన యొద్ద ఉంది. पूरा क्षमा पाने के लिए उसके पास पूरा क्षमा है. సంపూర్ణంగా క్షమించబడొచ్చు ప్రతి ఒక్క వ్యక్తి. हर एक व्यक्ति पूरा क्षमा पा सकता. కొంచెం కొంచెం కాదు, थोड़ा थोड़ा नहीं, రోజుకింత కాదు, हर रोज नहीं, ఓ రొట్టె ముక్కను ముక్కలు ముక్కలు ఇరుచుకొని తిన్నట్టు, थोड़ा सा रोटी के टुकड़े के मुताबिक नहीं. ఓ కొబ్బరికాయ తెచ్చుకో, కొబ్బరి ముక్క ఎండిపోయిన కొబ్బరి తెచ్చుకొని एक नारियल का टुकड़ा लाकर ఏం చేస్తారు? क्या करते? రోజు ముక్క ఇరుచుకొని తింటారు. रोज थोड़ा सा उसको तोड़कर खाते. కొంచెం బెల్లము, थोड़ा सा गुड़, కొన్ని పల్లీలు. थोड़े से सेंगदाना. ఎందుకు? क्यों? ఆరోగ్యం, శక్తి మంచిగా ఉండాలి. हमको शक्ति सामर्थ्य.
మంచిగా ఉండాలని. अच्छा रहने के लिए। ఇప్పుడు ఇట్లా కొంచెం కొంచెం క్షమాపణ అడుగుడు కాదు, ऐसा थोड़ा थोड़ा क्षमा मांगना नहीं, ఒక్కొక్క ముక్క కాదు, एक एक टुकड़ा नहीं, సంపూర్ణమైన క్షమాపణ. पूरा पूरा क्षमा। ఆయన పూర్తిగా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. वो पूरा क्षमा करने के लिए तैयार है। కనుక ఆరవదిగా షడ్వ. ఎక్కువైన క్షమాపణ ఆయన యొద్ద ఉంది, उत्तम क्षमा उनके पास है, ఇంకా ఎవరి దగ్గర లేదు. किसी के पास नहीं। పొరపాటున ఎవరి దగ్గరికైనా పోయేవు गलती से किसी के पास जाना नहीं, క్షమించవా అని. क्या क्षमा करो करके, ఎవరు క్షమించరు నిన్ను. कोई आपको क्षमा नहीं करेगा। క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు ఒక్కడే. सिर्फ केवल एक ही है आपको क्षमा करने के लिए, ఆయన నిన్ను परमेश्वर। క్షమించడానికి ఒక్కసారే సంపూర్ణమైన బలి అర్పణ చేసి ముగించాడు. वो क्षमा करने के लिए एक ही बार अपना बलिदान दिया। చివరిగా अंत में 7వ మాట 7वां बात, లూకా సువార్త लूका समाचार నుండి 15వ అధ్యాయం उसका 15वां अध्याय 7వ వచనం. उसका 7वां पद। లుక్ గాస్పెల్ 15:7. लूका समाचार 15वां अध्याय। అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలదు, ఎక్కువ సంతోషము కలదు. मैं तुमसे कहता हूँ कि इसी रीति से एक मन फिरने वालों पापी के विषय में भी स्वर्ग में इतना ही आनंद होगा जितना कि 99 ऐसे धर्मियों के विषय नहीं होता जिन्हें मन फिराने को आवश्यकता नहीं। మారు మనసు పొందని 99 గొర్రెల కంటే जो 99 जो मन फिराने से, ఒక్క గొర్రె మారు మనసు పొందిన గొర్రె ఉంటే చాలు. सिर्फ एक भेड़, जो भेड़ है मन फिराया, ఆ बस గొర్రెని उतना ही। బట్టి ఏమైందట? उस भेड़ के कारण क्या होगा? ఎక్కువ సంతోషం కలుగును. ज्यादा आनंद मिलेगा। నేటి కాలంలో గుంపులు గుంపులు ఉన్నారని చెప్పుట కంటే आज के दिनों में झूठ झूठ करके మారు बोलने మనసు से, లేని వాళ్ళు గుంపులున్నా లాభం లేదు. मन फिराने से भी कोई फायदा नहीं। మారు మనసున్నా मन फिराने से भी ఒక్క గొర్రె చాలు. एक भेड़ बस। మారు మనసు పొందిన ఒక్క విశ్వాస చాలు. जो मन फिराया एक विश्वासी हो बस होता। మారు మనసు పొంది ఒక్క వ్యక్తి ఆరాధిస్తే చాలు. जो मन फिराया व्यक्ति, एक व्यक्ति आराधना करने से हो जाएगा। ఏమైందట? పరలోకంలో क्या होगा? ఎక్కువ సంతోషం, बहुत बड़ा आनंद होगा, గొప్ప సంతోషం. बहुत बड़ा आनंद। మారు మనసు పొందిన ఒక్క ఆరాధన, मन फिराया हुआ एक ही आराधना, వాక్యానుసారమైన జీవించే ఒక్క వ్యక్తి జీవితం वचन के अनुसार जो जीवन बिताता एक ही जीवन, ఏం కలగజేస్తుందంటే क्या मिलता है? ఎక్కువైన సంతోషం కలగజేస్తుంది. ये ज्यादा आनंद मिलता है। మారు మనసు లేకుండా अगर मन फिराएंगे నువ్వు ఎంత नहीं, పోయినా, आप कितना भी जाओ, ఎంత వచ్చినా, कितना भी आओ, ఎంత ఆరాధించినా कितना भी आराधना करो, ప్రభువుకు సంతోషం లేదు. प्रभु प्रसन्न नहीं ఎవరి होता। ద్వారా ప్రభువుకు సంతోషం? किसके द्वारा प्रसन्न మారు है? మనసు పొందిన ఒక్క వ్యక్తి ద్వారానే పరలోకంలో సంతోషం. जो मन फिराया एक ही व्यक्ति के द्वारा ही आनंद है। కనుక ఈ ఉదయకాల సమయంలో నీ ఆరాధన ఎలా ఉంది? इस सवेरे के समय में आपका आराधना कैसा है? ఆరాధన నీ జీవితం ఎలా ఉంది? आपका जीवन कैसा है? మారు మనసు తగిన క్రియలు ఫలిస్తున్నావా? आप मन फिराए लायक आपका जीवन बिता रहे లేక हैं? ఆయా సందర్భాలు చూసినప్పుడు నీ జీవితంలో మారు మనసు లేని జీవితమే కనబడుతుందా? हम कुछ विषय में देखते हैं कि आप बिगर मन फिराए, నీ జీవితంలో మారు మనసు లేకుండా ఆరాధిస్తే ప్రభువు నీ ద్వారా సంతోషించాడు. आपके जीवन में अगर मन फिराएंगे नहीं तो आपका जीवन में प्रभु यीशु मसीह आनंदित नहीं होगा। ఎక్కువైన సంతోషము ప్రభువు కలగాలంటే अगर- మార్పు పొందిన జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. ज्यादा आनंद होना है तो आपके जीवन में बदलाव होना, ఎందుకు? क्यों? ఆయన శ్రేష్టమైన సేవకత్వాన్ని పొందినాడు. क्योंकि वो श्रेष्ठ सेवक ही पाया నీ हुआ है। కొరకు నా కొరకు మధ్యవర్తిగా వచ్చాడు. वो आपके लिए मेरे लिए वो मध्यस्थ बनकर आया। ఒకవేళ ఆయన రాకపోతే మనం పాపమనే అగాధములో మురిగిపోయేవారము. अगर वो नहीं आया तो हम पाप में डूबे हुए रहते ఆ थे। యొక్క నాశనకరమైన గుంటలో నుండి పైకి లేపేవారు ఎవరు కూడా లేరు. उसके नाश के गड्ढे से बचाने के लिए हमें कोई भी नहीं रहता ఆ था। మధ్యవర్తి ఆకాశం నుండి తొంగి చూశాడు. वो मध्यवर्ती वो आकाश से देखा हमें, అయ్యో నా ప్రజలు గుంటలో నశించిపోతున్నారే, मेरे प्रजाओं गड्ढा में नाश हो रहे। అయ్యో గొర్రె గుంటలో పడ్డది లేపేటోడు ఎవరు లేరే, वो भेड़ गड्ढे में गिरा उसे उठाने वाला कोई नहीं అయ్యో है। గాడిద గుంటలో పడ్డది లేపేవారు ఎవరు లేరే. वो गड्ढा गड्ढे में गिरा उसे उठाने वाला कोई नहीं है। తండ్రి हे पिता, తండ్రి అడుగుతున్నాడు, पिता पूछ रहा, ఎవరైనా ఉన్నారా లేపేవారు? कोई है उसको उठाने वाला? అప్పుడు యేసు అన్నాడు, तब परमेश्वर తండ్రి ने कहा, నేనున్నాను, నేను పోతాను, हे पिता मैं जाऊंगा, నా ప్రజలను గుంటలో నుండి లేపుతాను, मेरे प्रजाओं को गड्ढे में से निकालूंगा। నేను నీకును వారికి మధ్యవర్తిగా సిలువలో బలి అయితాను. आपके लिए उनके लिए मैं मध्यवर्ती में क्रूस पर टांगा जाऊंगा। ఎక్కువైన బలియాగం నా ప్రజల నిమిత్తమే చేస్తాను. ज्यादा बलिदान मेरे प्रजा के लिए करूंगा। ఎవరు చేయలేని కార్యాన్ని ఒక్కసారి చేసి ముగిస్తాను. किसी ने भी जो कार्य नहीं किया मैं एक ही बार पूरा अंत करूंगा। ప్రపంచములో
पूरे संसार में అలాంటి కార్యం ऐसा काम దానికంటే ముందు ఎన్నడూ జరగలేదు, उससे कभी नहीं हुआ, దాని తర్వాత ఎన్నడూ జరగదు. उसके बाद भी नहीं होगा। యేసు ప్రభు అందరికి ప్రభువుగా प्रभु यीशु मसीह सबका मसीह సమస్త లోకము కొరకై తాను ప్రాణము సమర్పిస్తా వచ్చాడు. पूरे दुनिया के लिए अपना प्राण देते हुए आया। ప్రాణం అంటే ఏందండి? प्राण ही नहीं क्या है, అన్నిటికంటే ఎక్కువ ప్రాణం. सबसे बढ़कर प्राण। ఆ ఎక్కువైన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు దారపోసాడు. वो जो सबसे बड़ा प्राण तुम्हारे लिए हमारे लिए दिया। 7 విషయాలు చూసుకుంటా వచ్చా. 7 विषय देखते हुए आए। చివరిగా 7 విషయాలు మరొకసారి జ్ఞాపకం 7 ముగిస్తాను. विषय हम एक बार फिर याद करके अंत करेंगे। మొదటిగా ఏం చూసాం? पहला हम क्या देखे, శ్రేష్టమైన సేవకత్వం పొందాడు, మధ్యవర్తిగా श्रेष्ठ వచ్చాడు. की सेवकाई पाया। ఆ మధ్యవర్తిలో ఉన్న 7 లక్షణాలు. उस मध्यस्थ में 7 लक्षण। మొదటిది पहला ఎక్కువైన వాగ్దానాలు ఇచ్చాడు. उत्तम प्रतिज्ञाएं दिया। రెండవది दूसरा ఎక్కువైన నిబంధన ఇచ్చాడు. उत्तम वाचा भी दिया। మూడవది तीसरा ఎవ్వరు చేయలేని సహాయం, ఎక్కువైన సహాయం నీకు నాకు చేశాడు. जो कोई भी सहायता नहीं किया वैसा सहायता हमें किया। నాలుగవది चौथा మానవుల కష్టార్జితం వలన కలగని ఆశీర్వాదం యెహోవా ద్వారా ఎక్కువైన ఆశీర్వాదం ఇచ్చాడు. प्रभु यीशु मसीह के द्वारा उत्तम आशीष दिया। ఐదవదిగా पांचवा మానవుల అధికారం కంటే కూడా మించిన అధికారం నా తండ్రిదే అని ఎక్కువైన అధికారములోనికి ఎక్కువైన అధికారిని ఆరాధించే కృప మనకిచ్చాడు. मानव के अधिकारी से बढ़कर हमारे सर्वश्रेष्ठ अधिकारी की आराधना करने का मौका दिया। ఆరోదిగా चौथा छठवा లోకములో दुनिया में క్షమాపణ లేదు, क्षमा नहीं है, ఎక్కువైన క్షమాపణ ఇచ్చాడు. वो उत्तम क्षमा दिया। అసలే లేదంటే अगर पूरा ही नहीं है समझो, ఆ, ఉన్న కాడికి ఇచ్చిండట, जितना है उतना दिया, ఉన్నదంతా ఇచ్చేసాడు. पूरा दे दिया। లోకంలో క్షమాపణ లేకుండానే కాలం గడుపుతా ఉండే. दुनिया में बिना क्षमा ही जीवन बिता रहे। అసలు క్షమించే అధికారమే ఎవరికి లేదు. क्षमा करने का अधिकार किसी को नहीं। సంపూర్ణంగా పూర్తిగా క్షమించాడు. पूरा क्षमा किया। ఏం చెప్పాడు? क्या कहा, నీ పాపమును మరలా నేను జ్ఞాపకం చేసుకోను. आपके पापों को मैं दोबारा याद नहीं करूंगा। నీ పాపములన్నీ కూడా సముద్ర అగాధంలో పడేశాను. आपके सारे पाप को समुद्र में फेंक दिया। చివరిగా ఏడవదిగా अंत में నీ सातवां, పాపములు క్షమించిన దేవుడు आपके पाप को क्षमा किया परमेश्वर, నీకు మారు మనసు ఇచ్చి आपको मन फिराव देकर ఎక్కువైన సంతోషం ఇచ్చాడు. आपको उत्तम शांति दिया। ఇప్పుడు లోకానికి పోయి ఒకసారి చూడు, आप दुनिया में जाकर एक बार देखो, నీకంటే సంతోషంగా ఎవరైనా ఉన్నారా లేరా? आपसे बढ़कर कोई आनंद है क्या? देखो, లోకమంతా పరిశీలించిన पूरा दुनिया में देखने से నీ యొద్ద ఉన్న సంతోషం కంటే దుఃఖమే కనబడుద్ది, కానీ సంతోషం దొరకదు. आपसे बढ़कर आनंद नहीं है उनके पास, ఈ दुख ही ఎక్కువైన मिलेगा। సంతోషం ఎట్లా దొరికింది? ये उत्तम आनंद कहाँ से मिला? యేసు ప్రభువును బట్టి దొరికింది. प्रभु यीशु मसीह के द्वारा ही मिला। ప్రభు లేకపోతే సంతోషం లేదు. अगर प्रभु नहीं है तो खुशी नहीं। నేడు ఎంతో మంది సంతోషం లేక కాలం గడుపుతున్నారు. आज के दिनों में बहुत ही बिना खुशी से जीवन बिता रहे। ప్రభువు లేడు గనుక సంతోషం లేదు. प्रभु नहीं है तो खुशी नहीं। ఎవరు ప్రభువును పొందారో जो प्रभु को पाया వారు సంతోష భరితులై ఆరాధించడానికి వస్తారు. वे लोग खुशी आनंद से प्रभु के सम्मुख में आराधना करने के लिए आएंगे। దేవా, हे प्रभु, ఎంత ఎక్కువైన మేలులు నాకు చేశావు. बहुत भलाई मुझे किया, ఎక్కువైనవి उत्तम भलाई। 1, 2 అని లెక్కించలేము. 1, 2 ऐसा नहीं, ఎక్కువైనవి అంటే లెక్కలేని మేలులు. जो कि गिनती नहीं है। అన్ని మేలులు చేసిన దేవుని ఆరాధించడానికి उतना भलाई करने के लिए, आराधना करने के మనల్ని लिए మనం ప్రభుకు సమర్పించుకుంటాం. हम अपने आप को प्रभु को समर्पित करेंगे। ప్రభు తన లేఖనాలను మన హృదయంలో దీవించు చేయను గాక. प्रभु उसकी वचन को हमारे जीवन में उत्पन्न करे। రెండు లేచినబడి ఒక పాట పాడుకుంటాం. ఆ సమయంలో మనము